యువత అందరూ ఈ కార్యక్రమాన్ని వాటి యొక్క ఉద్యోగాల్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ జాబ్ మేళా కార్యక్రమంలో ఎవరి అర్హతకు తగ్గ ఉద్యోగాలు వాళ్ళు పొంది వారి యొక్క జాబ్లో జాయిన్ అవ్వడానికి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు మన పోస్టర్ ఆవిష్కరణకి ఈరోజు మన నాయకులు అధికారులు అందరూ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ చైర్పర్సన్ మూల సుప్రజ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, అలాగే నాయకులకు అందరికీ కూడా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. కోబులు ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారి యొక్క ఆదేశాల అనుసారంగా గౌరవ కోబులు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈరోజు ఈ ఫ్లైయర్ లాంచింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ముఖ్యంగా సుమారుగా 15 కంపెనీలు ఈరోజు 20వ తారీఖు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 1050 వేకెన్సీస్ ఈ జాబ్ మేళాలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా అన్ని రకాల క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రకరకాల కంపెనీలని ఇన్వైట్ చేయడం జరిగింది. సుమారుగా 8 కంపెనీలు CCTO కంపెనీలు ఎక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక యువత ఎక్కువ మంది చదువుతున్న వాళ్ళు ఉన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అన్ని రకాల క్వాలిఫికేషన్స్ కవర్ చేస్తూ మన దగ్గరలో ఉన్న స్థానికంగా ఉన్న కంపెనీస్ అన్నింటినీ కవర్ చేస్తూ జాబ్ మేళా నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మాకు చుట్టుపక్కల ఉన్న కంపెనీ అన్నింటితో మాట్లాడి ఆ కంపెనీలన్నీ కూడా సుమారుగా 15 కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. 1050 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల దీని ముందు కూడా ఇదే కాలేజీలో గత 3 నెలల క్రితం ఒక జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అందులో సుమారుగా 450 మంది ఆ రోజు అటెండ్ అయితే 250 మంది వరకు వేకెన్సీస్ రావడం జరిగింది, జాబ్స్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కోవూరులో జాబ్ మేళా నిర్వహించాం. దాంట్లో 200 మంది వరకు అటెండ్ అయితే 110 మంది వరకు జాబ్స్ రావడం జరిగింది. సుమారుగా 693 మంది ఇప్పటివరకు ఈ జాబ్ మేళాలకు అటెండ్ అయ్యడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాంట్లో 313 మంది వరకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా మెగా జాబ్ మేళా నిర్వహించడం ప్లాన్ చేస్తున్నాం. ఈనాడు 20వ తారీఖు ఇదే వెన్యూలో. కాబట్టి అందరికీ మా యొక్క రిక్వెస్ట్, సో ఇక్కడైతే మన ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విషయాన్ని చేర్చి వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాలు పొందవలసిందిగా మరొకసారి నాయకులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తరపు నుంచి ఎక్కువ మంది మొబైల్స్ అయితే పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి. 1050 వేకెన్సీస్ ఉన్నాయి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా హెచ్ఆర్స్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉపాధి పొందితే మనకు చాలా మంచి ఇదిగా ఉంటుంది, యాక్టివ్నెస్గా ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా తొందరలో కొంత చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు కూడా రావడానికి రెడీగా ఉన్నాయి. BPCL కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, అలాగే ఇఫ్కోసియస్ కావచ్చు. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొత్తగా ప్రారంభం చేయబోతున్నాయి. వీటన్నిటి కూడా వెకేషన్ త్వరలో పూర్తి చేస్తాం. మొట్టమొదట ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జాబ్స్ అన్నింటి కూడా ఫిల్ చేయాలని ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ ఉద్యోగ మేళా, ఈ జాబ్ మేళా ఎక్కువగా సక్సెస్ఫుల్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల నందు, సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు జాబ్ మేళా గోచరం ఓపెన్ చేసుకోవడం జరుగుతోంది, ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ జాబ్ మేళాలో మొత్తం 15 కంపెనీలు వస్తున్నాయి. అలాగే ఆ పోస్టులు వచ్చేసి 1065
పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన పిచ్చి మున్సిపాలిటీలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన పిచ్చి మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన పిచ్చి మున్సిపాలిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడో ఒక దగ్గర జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే కోవూరు నిరంతరం ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆకలి ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిష్కరించవలసిందిగా మన చైర్పర్సన్ మరియు నాయకులందరినీ అధికారులని కోరమైంది. నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకుంటారని లోపల బేస్ ఆఫీస్ కట్టుకో. ఇక్కడ మీరు చేసిన అధికారులు మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ పెట్టండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డైరెక్ట్గా naipunnyam.ap.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జాబ్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా సీఎం గారి యొక్క పోర్టల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అనుకుంటున్నారు. నిరుద్యోగ యువకులందరూ కూడా దీంట్లో క్యూఆర్ కోడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. naipunnyam.ap.gov.in అనే వెబ్సైట్కి డైరెక్ట్గా లింక్ చేయబడి ఉంటుంది. ఇది డైరెక్ట్గా సీఎం గారి యొక్క పోర్టల్లోకి వెళ్తుంది కాబట్టి నిరుద్యోగ యువకులు ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ జాబ్ మేళకు అటెండ్ చేసుకోలేకపోతే ఆ రోజు డైరెక్ట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వారికి కావాల్సిన ap.gov.in వెబ్సైట్లో వెళ్ళి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ మేళకి పార్టిసిపేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.